టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాతో జరిగిన పోడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగా కొన్ని ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు. తన కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన షమి భారత జట్టులో ఉండే ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు. అందులో భాగంగా టీమిండియాలో బిల్డప్ బాబాయ్ అంటూ బడాయి మాటలు ఎవరు చెప్తారు, కింగ్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు, జట్టులో మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించాడు. షమి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జర్నలిస్టు అడిగిన వాటికి వన్ వర్డ్ లో సమాధానం చెబుతూ కింగ్ అనే మాట వింటే ఎవరు గుర్తొస్తారంటే విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. అలాగే స్పీడ్ అంటే జడేజా పేరు చెప్పాడు. దేశీ బాయ్ అంటే తన పేరు చెప్పుకున్నాడు. గోల్డెన్ ఆర్మ్ ధోని, లప్పేబాజ్ సిరాజ్, ఫేకు బిల్డప్ బాబాయ్ ఎవరు అనగానే జడేజా పేరు చెప్పాడు షమి. అలాగే స్కేరీ అంటే జస్ప్రీత్ బుమ్రా అని, స్టైలిష్ అంటే కోహ్లీ అని పేర్కొన్నాడు. అయితే ఇందులో జడేజా గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవే కాకుండా హార్దిక్ పాండ్యాతో వివాదం, రోహిత్ శర్మ కెప్టెన్సీ, టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఇలా పలు విషయాలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి రికవరీ అవుతూ ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న షమి శ్రీలంకతో సిరీస్ తర్వాత టీమిండియా ఆడే టెస్ట్ సిరీస్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత షమి మళ్లీ గ్రౌండ్లోకి దిగలేదు. ఆ వరల్డ్ కప్ లో షమి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి 4 మ్యాచ్లు ఆడకపోయినా ఆ తర్వాత టీంలోకి వచ్చి సంచలన బౌలింగ్ తో రాణించాడు. వరల్డ్ కప్ లో నొప్పిని తట్టుకుని ఆడిన షమి ఆ తర్వాత పూర్తిగా గాయం నుంచి రికవరీ అవటంపైనే ఫోకస్ పెట్టాడు.